మీకు ఎలా అనిపించింది మేడం గేమ్ చేంజర్? చాలా బాగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫస్ట్ అండ్ ఎవ్రీ షార్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నెక్స్ట్ ఎవ్రీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ కాబోయే సీన్ ఎలా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. శంకర్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? శంకర్ గారి డైరెక్షన్ దీంట్లో చాలా ఎర్రర్ తీసేసారు డైరెక్షన్. ఓకే, చాలా ఎఫర్ట్ పెట్టాడు. లుక్స్ ఎలా అనిపించినాయి మేడం రామ్ చరణ్? different looks. These are and IAS officer and IPS. These are different looks and these are కొన్ని సాంగ్స్ లో చాలా ఎంగా అనిపించాయి. హైలైట్స్ ఏంటి మేడం మూవీలో? హైలైట్స్ మీన్స్ ప్రజెంట్ సమాజంలో జరిగే ఎట్లా పాలిటిక్స్ గురించి ఎలా షార్ట్స్ ఉంటాయి, మన హెలికాప్టర్ షార్ట్స్ కానీ ఫైట్స్ ఎలా అనిపించాయి సినిమాలో? రామ్ చరణ్ గారు ఫైట్స్ కొంచెం తక్కువ చేసినా చేయాల్సిన చేశారు. ఓకే అమ్మా, అంటే టూలీగా పెట్టారు, అంటే ఏదో సినిమాటిక్ ఫైట్స్ లా కాకుండా. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది మేడం? హీరోయిన్ కైరా అద్వానీ దీనిలో బాగా చూపించారు, చాలా బ్యూటిఫుల్ గా చూపించారు హీరోయిన్. మేడం సినిమా ఫ్యామిలీతో వెళ్ళొచ్చా? దిస్ ఈస్ ద ఫ్యామిలీ మూవీ అండ్ పిల్లలు కంపల్సరీ చూడాల్సిన మూవీ ఇది. మేడం మీకు ఎలా అనిపించింది మేడం? నాకైతే చాలా నచ్చిందండి. నేను శంకర్ ఫ్యాన్ ని. ఓకే, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆయన ఫిలిం నేను చూస్తున్నాను. లాస్ట్ ఫిలిమ్స్ బాగాలేకపోయినా ఈ ఫిలిం తో ఈజ్ బ్యాక్ అని నేను చెప్పొచ్చు. ఓకే మేడం, మ్యూజిక్ ఎలా అనిపించింది? తమన్ గారు మ్యూజిక్? ఓ మై గాడ్, తమన్ గారు శంకర్ ఫిల్మ్ కి న్యాయం చేశారు. ఏఆర్ రెహమాన్ లెవెల్లో వీ కెన్ సీ దాట్. ఇట్స్ వెరీ గుడ్. కానీ ఒక సాంగ్ హైరానా ఇస్ మిస్సింగ్. మేబీ దే విల్ యాడ్ ఇట్ లేటర్. అదే ఫెస్టివల్ కి ఏదో యాడ్ చేస్తా అన్నారు. అది నా ఫేవరెట్ సాంగ్. సర్ప్రైజ్ ఇస్తారేమో సంక్రాంతికి సాంగ్. సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, చాలా ట్విస్ట్ ఉన్నాయి. లుక్స్ ఎలా అనిపించింది మేడం రామ్ చరణ్ గారి లుక్స్? అన్ని ఫిల్మ్స్ లో కన్నా నాకు ఈ ఫిల్మ్ లో చాలా బాగా నచ్చారు. చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఫాదర్ అన్ని ఉన్నాయి. ఇంకా వన్ మోర్ ఇస్ ఆల్సో దేర్. యాక్టింగ్ పరంగా అయితే దిస్ ఇస్ ది హైలైట్. థ్యాంక్ యూ.